మరి ఈరోజు మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా మీరు మీ ఇంటి పట్టా తీసుకున్నారు కదా, ఎలా అనిపించింది ఆయన చేతుల మీద అందుకోవడం? బాగుందయ్యా, పట్టాలు బాగున్నాయి, భోజనం చేసాం, బాగా అన్నీ బాగానే ఉన్నాయి. 30 సంవత్సరాల నుంచి మేము ఆడ ఉంటున్నాం. పట్టాలు ఇచ్చాడు, అందించాడు. అది మరి ఎక్కడండి మీది? మంగళగిరి నియోజకవర్గంలో పెనమాక. ఎన్నేళ్ళ నుంచి అక్కడ ఉంటున్నారు మీరు? 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మరి గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు కదా, మరి ఎంతో మంది మాటలు చెప్పారు. మరి ఈ రోజు ఈ ఎమ్మెల్యే గారు మీ కళ నెరవేర్చారా? నెరవేర్చారయ్యా. అవును. అది ఇప్పుడు ఆయన కలిసారా? ఎలా మాట్లాడారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏమేమి ఇచ్చారు మీకు? బట్టలు ఇచ్చాడయ్యా, బట్టలు ఇచ్చాడు, చీరలు పెట్టాడు, కొన్ని చీరలు, ఆయన పట్టాలు ఇచ్చాడు. అది నుంచి మాకే ఏ మంత్రి కూడా సాయం చేయలేదండి. మాకు లోకేష్ బాబు గారు వచ్చినాకే సాయం చేశాడు, పట్టా ఇచ్చాడు. అయితే మీ సమస్య శాశ్వత పరిష్కారం వచ్చిందా? వచ్చిందండి, వచ్చింది, అంతా బాగానే ఉంది. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు? మరి 2 ఏళ్లలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? ఎన్నికలు ఇచ్చిన హామీ నిలబెట్టాడయ్యా. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిజం నిలబెట్టాడు. అది ఎలా అనిపిస్తుంది? ఆయన పనితీరు ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉందంటారు? బాగుంది, పరిపాలన మాత్రం బాగుంది. అది మరి మళ్ళీ గెలుస్తారంటారా ఆయన? మళ్ళీ గెలుస్తాడు. 15 సంవత్సరాల దాకా లేవు. మరి మీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మీకు ఇంటి పట్టా వచ్చింది కదా, ఆయన అక్కడ మాట్లాడారా స్టేజ్ మీద? ఎలా మాట్లాడారు? మీతో ఫోటో దిగారా? 15 సంవత్సరాలు కాలేదు. ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాలు ఇచ్చాడు, అంతా బాగుంది. మీ ఎమ్మెల్యే గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి మీకు శాశ్వత భూమి పట్టా వచ్చింది కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పామయ్యా, ధన్యవాదాలు. అది ధన్యవాదాలు.